హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి సుదీప్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్ అండి. సో ఈరోజు అయితే మేము రాజస్థాన్లో రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. 18 ఇయర్స్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మాకైతే దొరికిందనమాట. అంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇద్దరు పిల్లలు. రజనీ అక్క, ప్రసాద్ అనే వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. రజనీ అక్క వాళ్ళు మా హస్బెండ్ ఇద్దరు ఒకే ఊర్లో పుట్టి పెరిగారు. 18 ఇయర్స్ తర్వాత జోధ్పూర్లో ఇద్దరికి ఒకే చోట పోస్టింగ్ వచ్చింది. సో అలాగా మాకు మంచి ఫ్యామిలీ అయితే పరిచయం అయిందనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా చూడలేదన్నమాట, నేను ఫస్ట్ టైం అక్క వాళ్ళని చూడటం. సో పిల్లలు చూసారా, వాళ్ళిద్దరు మగపిల్లలు కదా. సో ప్రతిక అయితే వాళ్ళిద్దరికీ రాఖీ కడుతుందనమాట. ఎప్పుడు రాఖీ వచ్చినా తన తమ్ముడికి కట్టిద్ది, కానీ ఇద్దరు అన్నయ్యలకి ఈరోజు చిల్లు అయిపోయింది నా ప్రతిక అయితే. సో వాళ్ళైతే హ్యాపీగా పాప చేత రాఖీ అయితే కట్టించుకుంటున్నారు. చూస్తున్న అన్న అక్క అయితే ఫుల్ హ్యాపీ అనమాట. సో ప్రతిక అలా రాఖీ కడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్న వాళ్ళైతే. సో చూడండి, చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. ఇక్కడ మా బాబు అయితే యాజ్ యూజువల్గా వాడు చేసి అల్లరి ఏటో తెలిసింది, ప్రతి వీడియోలో మీకు కనిపిస్తూనే ఉండిద్ది మా బాబు ఎంత అల్లరి చేస్తాడో. ప్రతిక అయితే చూస్తూ పెద్దదైపోయిందనమాట. సో ఈరోజు అయితే కొంచెం నాకు చాలా బాధగా అనిపించింది. బాధ ఎందుకంటారా అంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఏమో మా తమ్ముడికి రాఖీ కట్టాను. ఇంకా నార్త్కి వచ్చాక అయితే ఇంకా రాఖీ కట్టడమే మానేశాను అనమాట. సో ఆ ఫీలింగ్ అనేది ఉండిద్ది, ప్రతి ఒక్క సిస్టర్కి ఉండిద్ది. నార్త్కి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయికి అదే ఉండిద్ది అనమాట. దగ్గరుంటే ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఈరోజు మా తమ్ముళ్ళు అందరూ గుర్తొచ్చారు నాకైతే. ఇంటి దగ్గర ఉంటే అందరితో మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాము. ఇంకా అన్ని ఎమోషన్స్, అన్ని ఫీలింగ్స్ అన్నీ మనం అక్కడితో ఆపేసుకోవాలి. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, రాఖీ కడితేనే రిలేషను లేకపోతే లేదు అనేది కాదు. ఎక్కడున్నా కానీ ఆ రిలేషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండిద్ది. సో దాని గురించి మనము ఎక్కువ ఫీల్ అవ్వకూడదు అనమాట. సో అనేది నా ఒపీనియన్ అంతే. ఇంకా ఫైనల్గా రాఖీ అయితే మంచిగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం మేమందరము. మా బుడ్డోడైతే పాపం చూడండి, వీళ్ళిద్దరికీ మంచిగా ఆడిస్తారు, చిన్నపిల్లోడు కాబట్టి. వాడికి రాఖీ అంటే ఏంటో అర్థం కావట్లేదు. మా అక్క ఏదో కడుతుంది, నాకు స్వీట్ పెడుతుంది కదా అన్నట్లు ఉన్నాడంతే. సో ఫైనల్గా రాఖీ అయితే మంచిగా జరిగింది. ఇక్కడైతే పాప చూడండి, వాళ్ళ తమ్ముడు ఎప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటాడో, నేను ఎప్పుడు అక్షంతలు వేయాలి వాడి మీద అన్నట్లు ఉందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే పిల్లలకి కట్టడం రాదు కదా, నేనైతే దగ్గరుండి అయితే కట్టేస్తున్నాను అనమాట. అలా జరిగిందనమాట రాఖీ అయితే జోధ్పూర్లో. ఇంకా మేమైతే ఒక మంచిగా వీడియోలో మీకు సర్ప్రైజింగ్ వీడియో చూపిద్దామని అయితే మేము అనుకుంటున్నాము, ఆ ప్లానింగ్లోనే ఉన్నాము. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు సబ్స్క్రైబ్ చేయాలబ్బా. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా బెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి మా నుంచి, ఓకేనా. ఇంకా నార్త్లో మంచి మంచి ప్లేసెస్ కానీ అన్నీ మంచిగా చూపించడానికి అయితే మేము ట్రై చేస్తాము. ఇది ప్రతిగా వెయిట్ చేస్తున్నది మూమెంట్ ఏదన్నా ఉందంటే ఇదే. చూడు ఎంత నవ్వుతుందో, నా తమ్ముడు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడని. సో ఇదన్నమాట వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.